శ్రీమద్ భాగవతం యొక్క మహిమ మరియు ఫలశ్రుతుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా భాగవతము 18,000 శ్లోకాసు 12 స్కందాలతో కూడుకున్నది. దాంట్లో ఈరోజు 12వ స్కందము 13వ అధ్యాయము 13వ శ్లోకంలో భాగవత దానం గురించింది. దాని గురించి మనం తెలుసుకుందాం. పౌష్టపద్యాం పౌర్ణమాస్యాం హేమ సింహాసమత్మితం దదాతి యో భాగవతం స యాతి పరమాం గతిం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर नित्याय भगवान की जय. जगत गुरु శ్రీల ప్రభుపాద की जय. శ్రీ శ్రీపాద గురు మహారాజ్ की जय. సో ఈ రోజు మనము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకాలం మనం భాగవతం రీడింగ్ చేస్తా ఉన్నాము, శ్రవణ కీర్తనలు చేస్తా ఉన్నాము. మరి దాని యొక్క భాగవత మహిమ చాలా ఈ మొత్తం అధ్యాయంలో ఉంది. వివిధ శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు భాగవత పురాణం యొక్క మహిమ తర్వాత మనం ఫలశ్రుతి భాగవతాన్ని మనము శ్రవణ కీర్తన చేయడం వల్ల మనకి ఎటువంటి లాభము ప్రయోజనము అనేది ఈ రెండు కూడా ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అటెంటివ్ గా వినండి. ఓకే. సో భాగవతం ముఖ్యంగా 18 పురాణాలని, ఆ పురాణాలు అన్నింటిలోకెల్లా ఇది చాలా టాప్ మోస్ట్ పురాణం. ఎందుకంటే లాస్ట్ కు ఈ పురాణాన్ని వేదవ్యాసుల వారు రాశారు. భాగవతం కంటే ముందు మిగతా పురాణాలు, తర్వాత ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ రాయడం జరిగింది. అవన్నీ రాసినా కూడా వేదవ్యాసుల వారికి శాంతి కలగలేదన్నట్టు. ఇప్పుడు మనం చూడండి, ఏదన్నా భగవద్గీత వింటేనే మనకి ఎంతో శాంతి వస్తుంది, చదివితే ఏదో ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా ఏదన్నా మనం శాస్త్రం చదివామంటే దానివల్ల ఆనందం రావాలి. కానీ ఆయన రచించారు, అన్ని ఆనందం కలగలేదు. అప్పుడు తన గురుదేవులైనటువంటి నారదుల వారికి అడుగుతారు, ఎందుకు నాకు ఇలా కలగట్లేదంటే ఇప్పుడు చెప్తున్నారు, నువ్వు ఏదైతే ముఖ్యం, సో ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త, పాలనకర్త, లయకర్త అయినటువంటి భగవంతుడి గురించి, భగవంతుడి అవతారాల గురించి, తర్వాత భగవంతుడి యొక్క లీలల గురించి, భగవద్భక్తుల లీలల గురించి రాయలేకపోయావు. కాబట్టి అది దాంతో కూడుకున్నదే భాగవతము. అది అమల పురాణము. అది ముఖ్యంగా దేంతో కూడుకున్నదంటే పరమహంసలకు, మామూలు భక్తులు కాదు, వాళ్ళు పరమహంసలకు సంబంధించినటువంటి విశుద్ధ జ్ఞానాన్ని వర్ణించినటువంటి శాస్త్రమే భాగవతము. ఈ భాగవతము వైష్ణవులందరికీ కూడా అత్యంత ప్రియమైంది. సో అటువంటి భాగవతాన్ని రచించండి. ఆ భాగవతము భగవంతుడి యొక్క పాద పద్మాలు నిరంతరము తమ హృదయ కుహరంలో నిలుపుకొని అనుక్షణము దివ్య ఆనందంలో పొల్లాడే నిత్యముక్తులైన వైష్ణవులకు శ్రీమద్ భాగవతం ఎటువంటి ప్రాణప్రదమైంది. సో దీనికి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు, పరమహంసులకు ఎలా ప్రాణప్రదమైందంటే, మనం అసలు తెలుసుకుంటే మనకు రోజు మామూలుగా వస్తుంది భాగవతము.
సో, కానీ దాని విలువ మనము గుర్తించలేకపోతున్నాము. సో, చైతన్య మహాప్రభు యొక్క కాలం 500, 500 ఇయర్స్ కింద మహాప్రభు ఒక్కసారి, 2 సార్ల, 3 సార్ల వినలేదు. ఎవరిదైతే 108 సార్లు ధ్రువ మహారాజ్ చరిత్ర, తర్వాత అంబరీష్ మహారాజ్ అలా ఉత్తమ భక్తుల యొక్క చరిత్రలు స్వయం భగవంతుడు ధ్రువ మహారాజ్ ఎవరు? భగవంతుడి యొక్క భక్తుడు. సో, అలా ఇటువంటి శుద్ధ భక్తుల యొక్క చరిత్రలని మళ్ళీ మళ్ళీ ఆ! శ్రవణం జేసేవాళ్ళంట. ముఖ్యంగా చైతన్య మహాప్రభు భాగవతాన్ని గదాధర్ పండిత్ ద్వారా శ్రవణం చేసేవారు. సో, మ అప్పుడు చైతన్య మహాప్రభు పీరియడ్‌లో గదాధర్ పండిత్ దగ్గర ఒకే ఒక్క భాగవతం కాపీ ఉండిందంట. సో, అది చెప్పేవారు. వక్త, శ్రోతలందరూ కూడా భాగవతాన్ని వింటూ, చెప్తూ వాళ్ళు అశ్రుధారలు ఆనందోత్సవంలో మునిగిపోయేవాళ్ళు. అయితే ఒకసారి శ్రీనివాస్ ఆచార్య మన లైన్‌లో చాలా గ్రేట్ ఆచార్య. సో, ఆ ఆచార్యుడు చైతన్య మహాప్రభు ద్వారా భాగవతం విందాము అని ఆయన ఆల్ ది వే చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్తాడు. సో, చాలా అప్పుడంతా కూడా పాదయాత్రనే. సో, కలవడానికి వెళ్తే చైతన్య మహాప్రభు అప్పటికే ఈ యొక్క భూలోకంలో లీలలు సమాప్తం చేసి గోలోకం వెళ్ళిపోతారు. సో, ఎప్పుడైతే ఎంతో కష్టపడి చైతన్య మహాప్రభు కలిసి చైతన్య మహాప్రభు ద్వారా భాగవత మహిమ, భాగవత ఫలశ్రుతులు విందామని వెళ్తే చైతన్య మహాప్రభు లేరు. అప్పుడు ఆయన చాలా కన్నీటి పర్యంతం అయిపోతాడు. చాలా దుఃఖానికి గురవుతాడంట. సో, నేను ఇంకా జీవించి వేస్ట్ అని. అప్పుడు చైతన్య మహాప్రభు హృదయంలో ప్రకటితమై, లేదు లేదు నువ్వేం బాధపడకు. ఈ యొక్క భాగవతం నేను గూడా గదాధర్ పండిట్ ద్వారా విన్నాను. నువ్వెళ్లి గదాధర్ పండిట్‌ని కలువు. సో, ఆయన ద్వారా విను అని చెప్తారు. సరే అని జెప్పేసి అప్పుడు కొంత ఊరట కలిగి గదాధర్ పండిట్ దగ్గరికి వెళ్తాడు. గదాధర్ పండిట్ దగ్గరికి వెళ్తే, గదాధర్ పండిట్ అప్పటికి చాలా ఓల్డ్ ఏజ్ అవుతుంది. చాలా ఈయన యొక్క కోరికకు భాగవత శ్రవణ కోరిక చూడండి. కోరిక చాలా ఆనందపడతారు. ఎందుకంటే ప్రాణప్రదము అన్నది కాబట్టి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా ఆనందపడితే, నేను చెప్పగలుగుతాను నీ కొరకు ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ నా దగ్గర ఒకటే ఒక కాపీ ఉంది భాగవతం. అది గూడా ఈ ఇంక్ అంతా గూడా ఫేడ్ అయిపోయింది. సో, దాని మీద అప్పుడప్పుడు కంటి నీళ్లు పడి మొత్తం పాడైంది భాగవతం అంటే, సో, కనబడట్లేదు అక్షరాలు. సో, కాబట్టి నువ్వేం చెయ్యు, ఇది ఇంకొక కాపీ ఉంటే తీసుకొని రా. అప్పుడు నేను తప్పకుండా నీకు చెప్తాను అన్నారు. మరి ఆ కాపీ ఎక్కడుంది? శ్రీనివాసాచార్య యొక్క గురువుగారు శిక్షా గురువు. ఇంకా ఆయనకి అప్పటికి దీక్ష జరగలేదు. శిక్షా గురువు నరహరిదాస్ ఠాకూర్ ఉంటారండి. సో, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆల్ ది వే ఆయన దగ్గరికి వెళ్లి, ఆయనని ప్రసన్నం చేసుకొని, ఆయనని వేడుకొని ఒక కాపీ అప్పుడంతా రాసి ఇవ్వటమే. జిరాక్స్ లేవు, ప్రింటింగ్ లేవు. సో, సరే అని జెప్పేసి ఆయన ఒక కాపీ ఇచ్చేస్తారు. మళ్ళీ ఆ కాపీ తీసుకొని భాగవతం హ్మ్. తీసుకొని గదాధర్ పండిట్ దగ్గరికి వస్తారు. అప్పటికి గదాధర్ పండిట్ కూడా శరీరం వదిలేసి తన కూడా స్వధామమైనటువంటి గోలోక బృందావనానికెళ్ళిపోతారు. ఇంకప్పుడు ఆయన బాధ వర్ణనాతీతం. చాలా దుఃఖ సాగరంలో మునిగిపోతాడు. ఏంటి భాగవతం నేర్చుకోవడానికొస్తే భాగవతాన్ని ఆహ్, ఆ భాగవతామృతాన్ని నేను ఆస్వాదిద్దామనొస్తే చైతన్య మహాప్రభు లేరు. గదాధర్ పండిట్ కూడా వెళ్ళిపోయారని చాలా బాధపడితే అప్పుడు గదాధర్ పండిట్ ఆహ్, శ్రీనివాసాచార్యకు ఆయన కలలో కనబడి చెప్తారంట. "ఏం బాధపడకు శ్రీనివాసాచార్య. నువ్వెళ్ళి బృందావనంలో రూప సనాతనులున్నారు. వాళ్ళు ద గ్రేట్ ఆచార్యస్. వాళ్ళు నీకు భాగవతామృతాన్ని అందిస్తారు వెళ్ళు" అని చెప్తారంట. ఆల్ ది వేలో మళ్ళీ నడుచుకుంటూ ఆ కాపీ తీసుకొని ఒకటే ఒక కాపీ. సో, ఆ కాపీ తీసుకొని బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్ళేసరికి వాళ్ళిద్దరు గూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వాళ్ళ స్వభావమైనటువంటి గోలోక బృందావనం నిత్యలీలకెళ్ళిపోయింది. నిత్యలీల కొరకు వెళ్ళిపోయారని జెప్పేసి తెలుస్తుందట. అప్పుడింకా చూడండి మనకు రోజు భాగవతం వింటున్నాం హాయిగా. మనకేం దాని విలువ తెలవట్లేదు. మళ్ళీ బృందావనంలో వాళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టు చాలా దుఃఖం ఇంకా ఆయన భరించలేకపోతున్నాడు. ఏంటి
అసలు నేను జీవించాలా వద్దా? నా జీవనం ఏంటి అని చెప్పేసి చాలా బాధతో, దుఃఖంలో ఉంటే ఆయనకు వాళ్ళిద్దరు ప్రకటితమై, "శ్రీనివాసాచార్య నువ్వేం బాధపడకు. సో, ఈ భాగవతం నువ్వు వినడానికి నీకు అర్హత ఉంది. నీకు లభ్యమవుతుంది. నీ వెళ్లి గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామిని కలువు. వాళ్ళు తప్పకుండా నీకు బోధిస్తారు." అప్పుడు మళ్ళీ గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి దగ్గరికి గోపాల భట్ట గోస్వామి దగ్గరికి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తే, అప్పుడు గోపాల భట్ట గోస్వామిని సో, మనం జనరల్‌గా ఆచార్యుడి దగ్గర, గురువు దగ్గర ఏ విధంగా వెళ్లి శాస్త్రాన్ని నేర్చుకోవాలా? మనకి ఏ శ్లోకంలో ఉంది? భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకంలో ఉంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో, వాళ్ళు తత్వదర్శులు. భగవంతుని స్వయంగా నిత్యం భగవంతుడి లీలలను చూసేటువంటి వాళ్ళు. గోపాల భట్ట గోస్వామి ఇప్పుడు ఆయనని ఆయన శరణాగతిని స్వీకరించి ఆయనకు మళ్ళీ జీవ గోస్వామి దగ్గర వెళ్లి నేర్చుకోమని చెప్తారు. ఆ విధంగా జీవ జీవ గోస్వామి దగ్గర ఆయన నేర్చుకోవడం. ఒక్క భాగవత ప్రతిమ తీసుకొని ఇన్ని దగ్గరల వెళ్ళాల్సొస్తుంది. ఎందుకు? వాళ్ళ ప్రాణమే భాగవతం. సో, దీన్ని బట్టి మనందరం ఎంత సీరియస్ అవ్వాలా అనేది ఆలోచించండి. సో, కాబట్టి ఇక్కడ భాగవతం మనకు ఏం చెప్తుందంటే, భాగవతం స్వయంగా కృష్ణ భగవానుడి స్వరూపము. ఎందుకొచ్చింది భాగవతము? సమస్త జనుల శ్రేయస్సు కొరకు భాగవతం ఉద్భవించడం జరిగింది. భాగవతము ఎలా, ఎప్పుడు ఉద్భవించడం జరిగిందంటే, భగవంతుడు తన యొక్క ద్వాపరయుగంలో కృష్ణ లీలలన్నీ పరిసమాప్తం చేసి, సో, తన నిజధామానికి గోలోకం వెళ్ళిపోతారో, అప్పుడు భగవంతుడు శాస్త్ర రూప ప్రకటితమవుతాడన్నట్టు. ఎందుకంటే తన లీలలన్నీ మరి రాయాలి గదా! కాబట్టి ఆ లీలలు ఎందుకు ఆ లీలల యొక్క ప్రకటితం ఎందుకు అవసరం అంటే, తర్వాత కాలంలో జనులు ఉద్ధరింపబడాలంటే, మనకు భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామితి సో అర్జున. సో, ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ, కర్మ, లీలలను తెలుసుకుంటారో, వాళ్ళు స్మరిస్తారో, వాళ్ళు వాళ్ళ అంత్యకాలంలో భగవద్ధామం గ్యారంటీ అన్నట్టు. కాబట్టి భగవంతుడు తన లీలలను వేదవ్యాసుల ద్వారా, వేదవ్యాసులు ఎవరో కాదు, స్వయం భగవంతుడి యొక్క అవతారమే. కాబట్టి ఆ భగవంతుడే తన లీలలను రాయడం జరిగింది. సో, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఇటువంటి శాస్త్రాన్ని ఎవరైతే శ్రద్ధతో అర్థం చేసుకొని, దాన్ని చక్కగా శ్రవణం చేసి, అర్థం చేసుకొని, దాన్ని కీర్తిస్తాడో, వాడు 100%గా జ్ఞాన వైరాగ్యం, జ్ఞానం వస్తుంది. దాంతో వైరాగ్యంతో ముక్తుడవుతాడు అని చెప్తున్నాడు. సో, అది మనకు 13వ అధ్యాయంలో కొన్ని శ్లోకాస్‌ని మీరు గూడా చూడొచ్చు. అది చదువుతూ దాని యొక్క సారాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. రాజన్తే తావదన్యాని పురాణాని సతాం గనే యావద్భాగవతం నైవ శ్రూయతే మృత సాగరం. సో, ఇక్కడ అమృత సాగరమైనట్టి శ్రీమద్ భాగవతం చెవుల పడనంత వరకే సాధువుల సభలో ఇతర పురాణాలు వెలుగొందుతాయి. 18 ఇతర పురాణాలు, ఉపనిషత్తులు, సో, మనకు భాగవతం మన చెవిలో పడనంత వరకు మనం వేరే వేరే చర్చిస్తా ఉంటాము. సో, కాబట్టి భాగవతం ఎటువంటిది? అమృత సాగరం అంట. సాగరం అంటే సాల్ట్ ఉంటది. కానీ భాగవతం ఎటువంటిది? అమృతం. అమృతం కొరకు దేవతలు, దానవులు ఎంతో కష్టపడి సాగరాన్ని సాగరమథనం చేస్తారు. కానీ ఇక్కడ మనము చెయ్యవలసింది కలియుగంలో భాగవతామృత మథనం అంటే కేవలం శుద్ధ భక్తుల ద్వారా భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఒకవేళ భాగవతం మనం చెవుల్లో పడకపోతే వేరే భౌతిక విషయాలు పడొచ్చు. లేదంటే వేరే పురాణాలు పడొచ్చు. చాలా మంది వేరే పురాణాల ద్వారా, సో, ప్రతి పురాణంలో వాళ్ళ వాళ్ళ గొప్పతనం వేదవ్యాసుల వారు వివరించారు. వాళ్ళే గొప్పగా భావిస్తా ఉంటారు. కానీ ఎవరైతే త్రికరణ శుద్ధితో ఈ భాగవతాన్ని విన్నట్టయితే ఎవరి ద్వారా వినాలా?
కృష్ణ భక్తులే గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి వైష్ణవ ముఖత శ్రీమద్ భాగవతమును మనము కీర్తింపబడాలి. అటువంటి వాళ్ళ దగ్గర మనము శ్రవణం చేయాలి. సో చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం వినడము, చదవడము, తర్వాత విని చదవడము అంతటితో ఆగిపోకుండా వితరణ చేయడము ద్వారా ఈ ప్రపంచమే పవిత్రమైపోతుంది అని చెప్తున్నారు. ఎట్లయితే మనము జగన్నాథ రథయాత్ర అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు, మనమంతా ఆ రోడ్లన్నీ క్లీన్ చేయలేం కాబట్టి వర్షం ద్వారా ఆ మార్గం అంతా, ఆ ఏరియా అంతా పవిత్రం చేస్తాడు. అలా ఈ ప్రపంచమంతా కూడా పవిత్రం అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో, సరే ప్రపంచంలో లాస్ట్ అంటే లీస్ట్ అనుకోవచ్చు. చాలా చిన్నది మన ఇల్లు. మన ఇల్లు పవిత్రం అవ్వాలి అనుకుందాం. మరి మన ఇంట్లో ఏముండాలా? భగవంతుడి యొక్క భాగవతం. ప్రతి ఒక్కరు విగ్రహాలను పెట్టుకోలేరు. విగ్రహాలు పెట్టుకొని సేవ చేయాలంటే చాలా నారద పంచరాత్రిక సిస్టమ్ ప్రకారం రోజుకు 5 సార్ల భగవంతుడి ధూప, దీప నైవేద్యాలు చేయాలా, ప్రతిరోజు అభిషేకం చేయాలా, చాలా నిష్టగా ఉండాలి. అవన్నీ మడి, ఆచారం ఇవన్నీ ఉండాలి కాబట్టి కలియుగంలో ఈ ప్రెజెంట్ కాలంలో అవన్నీ చేయడం చాలా కష్టం కాబట్టి చాలా సులభమైనటువంటి భగవంతుడి యొక్క సేవ మార్గం ఏంటంటే ప్రతి ఒక్కరూ భాగవతాన్ని ఇంట్లో పెట్టుకోండి. భాగవతాన్ని చదవండి. అందుగురించే స్వాధ్యాయం ఎందుకు పెట్టాం ఇది? శాస్త్రం చెప్తుంది. నేనేదో నా సొంతంగా ఏదో పెట్టలేదు. స్వాధ్యాయనం చదవండి. భాగవతాన్ని వినండి. ఇతరులకు వితరణ చేయండి. దీని ద్వారా ప్రపంచము, మన ఇల్లు, మన హృదయము ప్రతి ఒక్కరు పవిత్రమవుతారు. ఫైనల్‌గా ఎవరైతే భాగవత వితరణ చేస్తారో వాళ్ళ యొక్క డెస్టినీ ఏముంటదో మనము నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాల్లో చూద్దాం. సర్వ వేదాంత సారం, సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమిష్యతే తద్ర తద్ రసామృత తృప్తస్య నాణ్యత్ర స్యాద్ రతిః క్వచిత్. శ్రీమద్ భాగవతం గురించి చెప్తున్నాను. వర్ణన. మహిమ అంటే వర్ణన. శ్రీమద్ భాగవతం సర్వ వేదాంత సారము. శ్రీమద్ భాగవతము దీని రసామృత స్వాదనచే సంతుష్టుడైన వ్యక్తి ఎన్నడును ఇతర వాంగ్మయం వైపుకు ఆకర్షితుడు కాడు. ఎవరైతే అసలే ఏమీ శాస్త్రాలు వినలేదు, వాళ్ళు భగవద్గీత వింటున్నారు, భాగవతం, వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆల్రెడీ కొంత శాస్త్రాలు విన్నారంటే టాలీ చేసుకుంటారే, ఆ పురాణంలో ఇలా చెప్పారు, ఆ శాస్త్రంలో ఇలా చెప్పారని చెప్పేసి వాళ్ళు టాలీ చేసుకుంటా ఉంటారు. ఓకే, పర్వాలేదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు సర్వ వేదాంత సారము. ఎందుకంటే అన్నిటి తర్వాత ఫైనల్‌గా వేదవ్యాసుల వారు ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. తర్వాత మనకు ఏ ఫీల్డ్‌లో ఎవరు గొప్ప అనే దానికి ఈ శ్లోకం చెప్తున్నారు. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభుః పురాణామిదం తథా. నదులలో గంగా నది ఘనమైనట్లుగా, దేవతలలో అచ్యుతుడు పరమ దైవతమైనట్లు, వైష్ణవులలో శంభువు శివుడు గనుడైనట్లు శ్రీమద్ భాగవతము పురాణాలలో శ్రేష్టమైంది. సో అంటే ఒక్కొక్క రంగంలో లైక్ నదులను తీసుకుంటే అన్ని నదుల్లో గంగ చాలా శ్రేష్టమైంది. ఎందుకు? గంగ స్వయంగా భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వెలువడింది. అదేవిధంగా భగవంతుడు అచ్యుతుడు దేవాది దేవుడు ఘనమైన వాడు. వైష్ణవులంటే విష్ణువు యొక్క భక్తుల్లో ఇది భాగవతంలో రచించడం జరిగింది. వైష్ణవానాం యథా శంభు. సో కాబట్టి వైష్ణవులందరిలోకెల్లా శివుడు చాలా ఘనుడు, ఉత్తమమైన వాడు. పురాణాలలో భాగవతము శ్రేష్టమైంది. నెక్స్ట్ ఇంకా భాగవత మహిమ ఇంకా వర్ణిస్తున్నారు. క్షేత్రాణం చైవ సర్వేషాం యథా కాశీ అనుత్తమ తథా పురాణ వ్రాతానాం శ్రీమద్ భాగవతం ద్విజ. ఓ బ్రాహ్మణులారా, సకల తీర్థ క్షేత్రాల్లో కాశీ పట్టణం శ్రేష్టమైనట్లు సకల పురాణాలలో శ్రీమద్ భాగవతము పరమ ఉత్కృష్టమైనటువంటిది. తీర్థ స్థలాల్లో కాశీని
తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆ! కాశీ విశ్వనాథుడి యొక్క ప్రదేశము. సో, ఆయన నిత్యము, నిరంతరము ఇప్పుడే పైన శ్లోకంలో అనుకున్నాం మనం. విష్ణు భక్తుల్లో కాశీ ఆ! విశ్వనాథుడు, శివుడు చాలా శంభు, శివుడు గనుడైనట్టుగా భాగవతం పరమ ఉత్కృష్టమైనటువంటిది అని మనకు చెప్తున్నారు. తర్వాత ప్రౌష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహాసమన్వితం దదాతి యో భాగవతం స యాతి పరమాం గతి. భాద్రపద పౌర్ణమి నాడు అంటే ఈరోజు శ్రీమద్ భాగవతమును స్వర్ణ సింహాసనంలో ఉంచి దానమిచ్చేవాడు పరమగతిని పొందుతాడు. దీన్ని విశ్వసించి నిజంగా ఎవరైతే ఈరోజు అంటే భగవంతుడి యొక్క వైకుంఠము, గోలోకం నిన్న గూడా మనకొచ్చింది. నిన్నటి శ్లోకం ఏంటి మనకు భగవద్గీతలో 8.9 అంటే భగవంతుడి యొక్క పరమగతి. భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడానికి ఎటువంటి ధ్యానం జేయాలి. సో, వాళ్ళు అంతిమ క్షణాల్లో మనం భగవంతుడి గురించి స్మరణ, ధ్యానం జేయాలంటే సో, అది ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా కష్టం. ధ్యానం జేయడం గూడా కష్టం అంటే చాలా సులభంగా భగవంతుడు నన్నే దానమివ్వండి. ఆ! ఎవరైతే నన్ను భాగవత గ్రంథావతారాన్ని సో, ఇతరులకు ఎప్పుడైతే దానమిస్తారో ఆళ్ళు చాలా సులభంగా సో, ఇప్పుడు మనకెంత భాగవతం మామూలప్పుడైతే 7,500 ఇప్పుడు 6,100 ఇంగ్లీష్‌లో అయితే 9,800 900 ఉంటే ఇప్పుడు 8,700 చెప్పారు. అద్ ఆ అమౌంట్‌తో ఎవరికైతే దానం ఇస్తారో, దానం ఇచ్చిన వారు తప్పకుండా భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళిపోతారంట. శ్రీమద్ భాగవతం సకల గ్రంథాలకు రాజు కాబట్టి, దానిని బంగారు సింహాసనం పైనే ఉంచాలి. ఎందుకు బంగారు సింహాసనం అంటే, శాస్త్రాలన్నిటికీ గూడా రాజు. కింగ్ ఆఫ్ ద శాస్త్రాస్, లిటరేచర్. కాబట్టి అన్నిటికి రాజు. ఎందుకు? అది స్వయం భగవంతుడు కాబట్టి అన్నిటికీ రాజు. తెలిసో తెలియకో శాస్త్ర నింద అనే నామాపరాధానికి పాల్పడేవాడు శ్రీమద్ భాగవతాన్ని తులసీ దళాలతో పూజించడం ద్వారా ఆ పాపం నుండి బయటపడతాడని చెప్పడం జరిగింది. చూసారా? నిన్న నైటు ఆహ్, ఎవరైతే రాత్రి 12 వరకయింది. మనం నిన్న ఒక జపా యజ్ఞాన్ని తలపెట్టాం 8:00. సో, అది కాస్త 12 వరకు కంటిన్యూ అయింది. 108 నిన్న హరిదాస్ ఠాకూర్ యొక్క ఆ! తిరోభావ తిథి సందర్భంగా మనము అందరము అకుంఠిత దీక్షతో 8-8:16 గంటలు హరినామ జపాయజ్ఞ దీక్ష తలపెట్టాము. దాంట్లో 108 అనుకున్నాము. 108 కంప్లీట్ చేయడం జరిగింది. హరి బోల్. సో, కాబట్టి నామానికి ఎవరన్నా అపరాధం చేస్తే ఈరోజు చాలా తెలిసి తెలియక మనం అపరాధాలు చేస్తాం కాబట్టి, ప్రతి ఒక్కరు మీ ఇంట్లో దేవుడి దగ్గర భాగవతాన్ని పెట్టి, ఆ భాగవతానికి ఆహ్, తులసిని సమర్పించి పూజించండి. లేదంటే ఫ్లవర్ గార్లాండ్ పెట్టండి. తులసి గూడా ఇప్పుడు తెంపి ఉండకపోతే తెంపుకొని భగవంతుని ఆర్తి చేయండి. లేకపోతే దర్శనార్థప్పుడు సేవించండి. తర్వాత ఇంకా చెప్తున్నారు. ఇదం భగవతా పూర్వం బ్రహ్మణేనాభి పంకజే స్థితాయ భవతీతాయ కారుణ్యాత్ సంప్రకాశితం. భగవంతుడు ఈ భాగవతాన్ని మొట్టమొదట ఎవరికి బోధించాడు? బ్రహ్మకు. చతుశ్లోకి భాగవతం 4 మనందరి కొరకు వేదవ్యాసుల వారు 18,000 శ్లోకాల రూపంలో రాస్తే, భగవంతుడు స్వయం మొట్టమొదటి జీవి గాబట్టి బ్రహ్మకు 4 శ్లోకాల ద్వారా బోధించారు. ఆ సమయంలో బ్రహ్మ సంసార భీతుడై భగవానుని నాభి కమలంలో ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడైనా భగవన్మాయ ప్రభావానికి భయపడతాడు. నిజంగానే భగవన్మాయ అతి బలీయంగా ఉంటుంది. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఎంత కరుణామయులంటే, దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా మన ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు కృష్ణ భక్తిని ప్రచారం చేయండని
అప్పుడు మాయా తరంగాలు ముంచి వేయవని జనులకు బోధించారు. ఈ విషయంలో ఆయన గట్టి హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరైతే గీతా భాగవతాలను త్రికరణ శుద్ధిగా ప్రచారం చేస్తారో వారిని మాయ ఎప్పుడూ ఆవహించదు. బ్రహ్మనే మాయ చుట్టి వేసిందంటే ఇంక మనని మాయ ఆవరించకుండా ఉండదు. కానీ భగవంతుడు వేర్ దెర్ ఈజ్ రూల్ దెర్ ఈజ్ ఎగ్జంప్షన్. సో కాబట్టి నా యొక్క భగవద్గీత, భాగవత ప్రచారాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళని మాయ టచ్ చేయదు అని చెప్తుంది. దైవీయేష గుణమయి మమ మాయ దుర. సో ఈ యొక్క నా యొక్క మాయ దాటడం చాలా శక్యము కానిది. కానీ నాకెవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు చాలా సులభంగా దాటగలరు అని ఇక్కడ మనకు బోధిస్తున్నారు. తర్వాత ప్రచారం చేయమని చెప్పేసి. మనం ఏదో చదువుకొని నా అంతకు నేను ఉంటే సరిపోదు. అందుకే ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ మీ గ్రూప్ మెంబర్స్ వచ్చారా లేదా చూడండి. వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళని కృష్ణ భక్తిలోకి తీసుకురండి. మీరు గ్రూప్‌లో ఒక్కరే ఉంటే ప్రచారం చేసి ఆ గ్రూప్‌లోకి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురిని యాడ్ చేసుకోండి. భగవంతుడు చెప్పిన మాట నేను రిపీట్ చేస్తున్నాను. సో మనకంటే ఉత్తమ భక్తులు చెప్తారు. భగవద్గీతని ప్రభుపాదుల వారు ఏమని రాశారు? భగవద్గీత యథాతథము అని రాశారు కదా! సో భాగవతం కూడా యథాతథంగా మనము చూస్తా ఉన్నాం. భగవద్గీత అయితే యథాతథం. భాగవతాన్ని కూడా చాలా మంది టెంపుల్ నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారో యథాతథంగా అలా షెల్ఫ్‌లో పెట్టేస్తారు. ఏ రోజు కూడా దాన్ని తీయరు. అప్పుడు భాగవతం చాలా బాధపడుతుందట, దుఃఖపడుతుందట. ఎందుకు? భాగవతం అంటే స్వయం భగవంతుడు. నన్ను ఓపెన్ చేయండి. సో నన్ను టచ్ చేసినా, నన్ను ఓపెన్ చేసి చూస్తే ఈ దుఃఖ సాగరం నుంచి నువ్వు సుఖ సాగరానికి ప్రమోట్ కాగలుగుతావు. ఈ భవబంధాల నుంచి ముక్తిని పొందగలుగుతావు అని చెప్పేసి భాగవతం భగవద్గీత అయితే యథాతథము. నన్ను యథాతథంగా అలా పెట్టకండి అని అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగవతాన్ని తీయండి. భాగవతాన్ని అలా షెల్ఫ్ లోంచి తీయడం వల్ల లాభం ఏంటనేది ఈ శ్లోకంలో చెప్తున్నాను. యా ఏతత్ శ్రావయే నిత్యం యామాక్షణమనన్యదీః శ్లోకమేకం తదర్థం వా పాదం పాదర్థమేవ వా శ్రద్ధావాన్ యో నుశృణయాత్ పునాత్యాత్మాన మేవ సహ. చాలా అద్భుతమైన శ్లోకం. ప్రతి గంట, ప్రతి క్షణము ఈ భాగవతాన్ని అనన్య చిత్తంతో కీర్తించేవాడు. చూడండి, ప్రతి గంట, ప్రతి క్షణం అంటుంది. భాగవతాన్ని మనం కీర్తిస్తా ఉండాల. అనన్య చిత్తంతో, అన్య చిత్తం కాదు. ఇప్పుడు మీరు వినడం కూడా దయచేసి అనన్య చిత్తంతో కీర్తించడము శ్రవణ కీర్తన. నవదా భక్తుల్లో మొదటిది శ్రవణము, రెండవది కీర్తనము. అనన్య చిత్తంతో కీర్తించేవాడు. నెక్స్ట్ అదే విధంగా శ్రద్ధతో ఒక్క శ్లోకమునైనా లేదా సగము శ్లోకమునైనా లేదా శ్లోక పాదమునైనా లేదా సగము శ్లోక పాదమునైనా వినేవాడు తనను తాను పునరుద్ధిని చేసుకుంటాడు. దీన్ని బట్టి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. ఆచార్యుడు చెప్తుంటారు, మీరు ఒకవేళ ఆరోగ్యం బాలేదు, బాగుంది, పనిలో ఉన్నారు, బిజీ ఉన్నారు, దయచేసి ఆన్ చేయండి. శ్లోకం చూడండి ఎంత అద్భుతం. ఎన్నిసార్లు చెప్పాను కానీ ఈ శ్లోకం ఈరోజు మనకు డైరెక్ట్ శ్లోకం ద్వారా తెలుస్తుంది. మీరు ఆన్ చేయండి, వినండి. మొత్తం శ్లోకము లేదా సగం శ్లోకం అందుకు చాలాసార్లు చదవండి నేను ఎందుకు చెప్తాము? చదవండి, వినండి. సగం శ్లోకం వింటే, ఒక పదం వింటే కూడా మనని ఎంతో పవిత్రంగా మారుస్తుంది ఈ యొక్క భాగవత శ్లోక శ్రవణము, కీర్తనము. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా చదవడానికి చాలా ఉత్సాహాన్ని చూపించండి. భాగవతం కానీ, భగవద్గీత స్వాధ్యాయము, సాధన చార్ట్ ఉంది. స్వాధ్యాయము భగవద్గీత, భాగవతం. భగవద్గీత ఎస్ అని పెడుతున్నారు, వింటున్నారు కానీ స్వాధ్యాయం చేయట్లేదు. స్వాధ్యాయం యొక్క ఒక్క శ్లోకం చదవండి, సగం శ్లోకం చదవండి. సగం శ్లోకంలో సగం ఒక పదం చదివితే కూడా ఎంతో సుకృతి ఉంటుంది.
మనం పవిత్రులమైపోతాం. దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా ఇంకా టైం వేస్ట్ చేయకండి. ఈరోజు చాలా, చాలా పరమ పవిత్రమైన రోజు. భద్ర పూర్ణిమ. ఈ రోజే పరీక్షిత్ మహారాజ్ ఫైనల్ డే గోలోకం విని వెళ్ళిపోయాడని జెప్పేసి ఆచార్యులు లోక్నాథ్ మహారాజ్ యొక్క లెక్చర్‌లో వినుండే నేను. అంటే ఆయన గూడా 7వ రోజు రాధాష్టమి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతదని జెప్పేసి మహారాజ్ చెప్పాడు. భాగవతం సుఖదేవ్ గోస్వామి బోధించారు. ఈరోజు ఫైనల్ డే సుఖదేవ్ గోస్వామి చెప్పడము. ఇంకా ఫైనల్ డే రోజు పరీక్షిత్ మహారాజ్ సంపూర్ణంగా ప్రిపేర్ అయిపోయాడు. గోలోక ప్రాప్తి ఒక ఫోటోలో కూర్చుంటుంది. అదేగో ఇదే ఫైనల్ డే. ఈ ఫోటో చూడండి. మీరు గూడా భాగవతం ఉంటే తక్షక నాగు కాటు వేస్తాడు. ఆ! అప్పటికే పరీక్షిత్ మహారాజ్ గోలోక ప్రాప్తి. కేవలం ఆ శరీరాన్ని కాలుస్తుంది. చూడండి కవండి. మీరు 12వ స్కందం మెయిన్ ఫోటోలో గూడా ఉంది. కాబట్టి చాలా భగవంతుడి పరమ దయాళు. మనందరిని ఉద్ధరించడానికే భాగవత రూపంలో అవతరిస్తారు. మళ్ళీ ఆచార్యులు ఏం చెప్తారంటే, భాగవతం 2 రకాలు. ఒకటేమో బుక్ భాగవతము, 2 గ్రంథ భాగవతము, 2 పర్సన్ భాగవతం. ఎవరైతే ఆ భాగవతాన్ని యథాతథంగా మన అందరిని ఎలా అయితే సుఖదేవ్ గోస్వామి పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ఎలా ఉద్ధరించారో ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు కూడా తన భాగవత శ్రవణాన్ని శ్రద్ధతో చేసిన వాళ్ళని కూడా ఉద్ధరిస్తారు. కాబట్టి పర్సన్ భాగవతం సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు సేవించి భాగవత శ్రవణం చేసి భగవద్ధాం వెళ్ళాడు. అలానే ఈ రోజు నుంచైనా చాలా ప్రతి ఒక్కరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ సాధన భక్తి యోగ సాధనలో కేవలం విధి విధానాలు పాటించండి. ఏం చెప్తే దాన్ని అనుసరించండి. ఇప్పుడు మీకు తెలియదు. అంతిమ గడియ సమయం ఎలా అయితే పరీక్షిత్ మహారాజ్‌కి వచ్చిందో, ఆ రోజు ఈ మాటలన్నీ గుర్తొస్తాయి. అరే! ప్రభుజీ మాటలు మనం అప్పుడు నెగ్లెక్ట్ చేశాము, పట్టించుకోలేదు. కానీ ఎవరైతే పట్టించుకున్నారో వాళ్ళకి ఆ రోజు అనిపిస్తుంది. ఆ డేస్ అన్నీ కూడా గోల్డెన్ మొమెంట్స్. నన్ను ఇంత పరమ గతికి రికమెండ్ చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే భాగవతం పంపిస్తది. ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం సాధన భక్తి యోగ సాధన కూడా పెట్టట్లేదు చాలామంది. 99 100 మంది ఉన్నాం. కానీ 100 ఇంటూ మన గ్రూప్‌లో ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు, నలుగురు అంటే దాదాపు 300-400 ఉన్నాము. అసల అవి చూడలేకుండా సమయం సరిపోకూడదనుకుంటే రాను రాను తగ్గించేసారు. ఇట్ ఈస్ అప్ టు యూ. సాధన అనేది ఎప్పుడు గూడా ఒకరికి అకౌంటబుల్ ఉండాలి. మన సాధన. అదే గురు శిష్య పరంపర. శిష్యుడు ఎప్పుడు గూడా గురువు దగ్గర తన సాధన అకౌంట్ చేయాలి. మనకు బ్యాంక్ ఎందుకుంటది? మనందరం బ్యాంక్‌లో అకౌంట్స్ ఓపెన్ చేయకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ఆ బ్యాంక్ మూసేస్తారు. సపోజ్ కొత్తగా బ్యాంక్ పెట్టారు. ఒక్క అకౌంట్ కూడా ఎవరు తెరవలేదనుకోండి. వేస్ట్. బ్యాంక్ తెరుస్తుందే అందరి కస్టమర్‌లకు సర్విస్ చేయడానికి. కాబట్టి మనం మన డబ్బు అక్కడ వేసుకుంటాం. అలానే మన సాధనని ఒకరి దగ్గర జమ చేయటం అన్నట్టు. ఆ ఒకరెవరు? ఆచార్యుడు, గురువు. ఆయనని ఎవరు ప్రతినిధిగా? భగవత్ ప్రతినిధిగా మనం భావించినప్పుడు వి విల్ బి అంటే మనం చాలా ఆనందంగా ఆయనకు మన యొక్క సాధన అకౌంట్ జమ చేస్తాం. డిపాజిట్ చేస్తాం. ఇట్స్ అప్ టు యూ. ఈ రోజు నుంచన్నా అలా చెయ్యండి. ప్రతిరోజు మీకు చాలా ఆనందాన్నిస్తుంది ఆ సాధన. నెక్స్ట్ ద్వాదశ్యామేకా ద్వాదశామేకాదశ్యాం వా శృణ్వన్నాయుష్యవాన్ భవేత్ పఠత్యన్నశన్ ప్రయతః పూతో భవతి పాతకాత్. చెప్తున్నారు ఇది ఏకాదశి నాడు లేదా ద్వాదశి నాడు శ్రీమద్ భాగవతాన్ని వినేవాడు నిశ్చయంగా దీర్ఘ ఆయువును పొందుతాడు. ఉపవాసము చేస్తూ శ్రద్ధతో దీనిని కీర్తించేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు. నిన్న మనకేదో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ప్రభుజీ నేను నెక్స్ట్ క్షణము ఒకవేళ శరీరం వదిలేస్తే భాగవతము ఎవరైతే నిత్యము నిరంతరము నిత్య నిరంతరం చేసేవాడు ఇంక ఏకాదశి, ద్వాదశి కాదు. కాకపోతే ఏకాదశి రోజు ఎక్కువ
దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఏకాదశిలో గూడా మనం వీలవుతే గుర్తుకు పెట్టుకోండి. ప్రతి ఏకాదశి రోజు అందరికి మన ఇంట్లో అందరికీ గూడా ఇటువంటి దీర్ఘ ఆయుష్షు ప్రసాదిస్తుందంట. తర్వాత ఉపవాసం చేస్తూ శ్రద్ధతో దీనిని కీర్తించేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు. తెలుసో తెలియకో ఎన్నో పూర్వ లైఫ్‌లలో మనం ఎంతో పాపాలు చేసి ఉంటామేమో. సో, కాబట్టి వాటన్నిటిని తొలగించుకోవాలి మనము, మన ఫ్యామిలీలంటే. ఇప్పుడు ఇది విన్న తర్వాత మరి మనందరం ఒక కన్‌క్లూజన్‌కొద్దాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఏకాదశిలో ప్రతి ఏకాదశి రోజు భాగవత అధ్యయనము, శ్రవణం ప్రయత్నం చేద్దాం. ఏది అనేది మనము ఏ ఒక చాప్టర్ గాని లైక్ మనం 26 గ్రూపులున్నాము. సో, ప్రతి ఒక్కరికి ఒక శ్లోకం వచ్చేట్టుగా అలా మనం ఫ్యూచర్‌లో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే భగవంతుడు దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తా అంటున్నాడు. ప్రభుజీ షేర్ తీసేయండి ప్రభు. సో, దీర్ఘాయుష్ని ప్రసాదిస్తా అంటున్నాడు. దేని ద్వారా? కేవలము ఏకాదశి మరియు ద్వాదశులలో భాగవతాన్ని శ్రవణ కీర్తన చెయ్యండి. స్పెషల్‌గా ఉపవాసంతో దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఏకాదశి ఉపవాసాన్ని పాటించండి. తర్వాత ఆ రోజు భాగవతాన్ని కీర్తించేవాడంటే స్వాధ్యయనము చేసేవాడు సర్వపాప విముక్తులవుతారని చెప్తున్నారు. తర్వాత పుష్కరే మథురాయాం చ ద్వారవత్యాం యథాత్మవాన్ ఉపోష్య సంవితామేతాం పఠిత్వా ముచ్యతే భయాత్. మనుజుడు తన మనస్సును నిగ్రహించి పుష్కర తీర్థము, మథుర లేదా ద్వారక యందు ఉపవసించి ఈ భాగవతాన్ని పఠిస్తే సర్వ భయ దూరుడవుతాడు. సో, మనకు అన్ని భయాలు మనకు జనరల్‌గా మనం దేనితో జీవిస్తామంటే, దేని కొరకు జీవిస్తామంటే, ఆల్రెడీ భయ శోకాలతోనే జీవిస్తాం. భయం దేని కొరకు? ముఖ్యంగా నా దగ్గర ఉన్నది ఎవరైనా లాక్కుంటే భయం. ప్లస్ నేను ఈ దేహంలోంచి వెళ్ళాలంటే భయం. తర్వాత నన్నెవరైనా వదిలిపెడతారేమో అని భయం. సో, ఈ భయాల నుంచి దూరమవుతాడు అని చెప్తున్నారు. దేని ద్వారా? పుష్కర తన మనస్సును నిగ్రహించి ఎక్కడ మనకు చైతన్య మహాప్రభు చెప్తారు, ప్రభుపాదుల వారు చెప్తారు 5 విషయాలు. మథురావాసం అంటే తీర్థవాసం. తీర్థాల్లో కొంతకాలం గడపండి. సో, దీని ద్వారా మనం మొన్న చార్ధామ్‌లో ఏం చేశాము? ప్రతిరోజు ఆ ధామాల్లో భాగవతాన్ని మనము శ్రవణ కీర్తనలు చేశాం. దాదాపుగా ఈవెన్ మన బస్‌లో గూడా భాగవతం క్లాస్ చర్చించడం జరిగింది. అవకాశం ఉంటే భగవద్గీత ఈవినింగ్ సమయం ఉన్నప్పుడు మనము భగవద్గీత కథామృతాన్ని చర్చించాము. భాగవతామృతాన్ని చర్చించాము. బస్‌లల్లో గూడా మనము చర్చిస్తూ వెళ్ళేవాళ్ళము. దానివల్ల ఫలితం ఏమొస్తుందంట? సర్వ భయ దూరుడవుతాడు. సో, ఇప్పుడు ఇటువంటి మహద్భాగ్యం ఆల్రెడీ కొంతమందికి ఇప్పుడు కలగబోతుంది. ద్వారక, మథుర. ద్వారక మేబీ భగవంతుడు అనుగ్రహిస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆర్ చూస్తాం మనం ఎప్పుడు వెళ్ళాలనేది. మథుర ఇప్పుడు మనందరికీ గూడా ఆల్రెడీ చాలా మంది విజిట్ చేశారు. మనందరం గూడా బృందావన్, మథుర వెళ్ళినప్పుడు గూడా భాగవతం చర్చించేవాళ్ళము. ఇప్పుడైతే బ్రజమండల్ పరిక్రమ కొంతమంది ఆల్రెడీ వెళ్తున్నాము. అక్టోబర్ 27థ్ నుంచి నవంబర్ 15థ్ వరకు, నవంబర్ 16థ్ వరకు. అక్కడ రోజు ప్రతి నిత్యం భగవంతుడి యొక్క వ్రజ లీలల ఆస్వాదన జరుగుతుంది. పాదయాత్ర చేయాలా? ప్రతి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్థల పురాణాలు, భాగవతం యొక్క చర్చ ప్రతిరోజు జరుగుతుంది. సో, కాబట్టి ఎవరైతే ఆ విధంగా కొంతకాలమన్నా ఆ విధంగా గడిపితే వాళ్ళు అంతిమ క్షణంలో భయరాహిత్యంతో శరీరాన్ని వదిలేయగలుగుతారు. తర్వాత ఇంకా దేవతా దేవతా మునయః సిద్ధా పితరో మనవో నృపా యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తనాన్. కీర్తనం ద్వారా లేదా శ్రవణం ద్వారా భాగవతాన్ని స్తుతించే వానికి దేవతలు, మునులు, సిద్ధగణము, పితృదేవతలు, మనువులు, రాజులు సకల అభిష్టాలను ప్రసాదిస్తారు. చూడండి.
మనం వీళ్ళ గురించి దేవతల గురించి సెపరేట్‌గా మళ్ళీ ఏదో పూజా విధానాలు, పూజలు చేయవలసిన అవసరం లేదు. కేవలము ఎవరైతే భాగవత శ్రవణ కీర్తన చేస్తారో వాళ్ళని ఆశీర్వదించడానికి దేవతలు, మునులు, సిద్ధగణం, పితృదేవతలు వీళ్ళందరూ గూడా మునులు వీళ్ళందరూ మనువులు వీళ్ళందరూ గూడా మన కోరికలను అడగకుండానే తీర్చడానికొస్తారంట కాంపిటీషన్‌లో. నెక్స్ట్ ఋషో యజుంషి సామాని ద్విజోదీత్యానువిందతే మధుకుల్యా ఘృతకుల్యా పయకుల్యాశ్చ తత్ఫలం. ఋగ్ యజుర్ సామవేద మంత్రాధ్యయనం ద్వారా బ్రాహ్మణునికి మధుకుల్యము, ఘృతకుల్యము, క్షీరకుల్యం అనే ఏ ఫలము లభిస్తుందో అదే ఫలం అతనికి శ్రీమద్ భాగవత అధ్యయనం ద్వారా లభిస్తుంది. అంటే వేదాల పఠనం ద్వారా ఏదైతే ఒక్కొక్క వేదము లేకుంటే ఆ శాస్త్ర పఠనం వల్ల ఏదైతే పుణ్య ఫలం వస్తుందో కేవలము శ్రీమద్ భాగవత స్వాధ్యయనం వల్ల లభిస్తుంది అని చెప్తున్నారు. పురాణ పురాణ సంహితామేతాం అదిత్య ప్రియతో ద్విజః ప్రోక్తం భగవతా యత్తు తత్పదం పరమం వ్రజేత్. ఈ పురాణ సంహితను శ్రద్ధతో పఠించే బ్రాహ్మణుడు సాక్షాత్తుగా భగవంతుడే దీని యందు వర్ణించినట్టి పరమాన పరమ పదాన్ని పొందుతాడు. పరమ పదం చాలా సులభం అంట. దయచేసి ఏ ఒక్క రోజు కూడా భాగవత శ్రవణ పఠనాన్ని వదిలేయకండి. విప్రోదిత్యాప్నుయత్ ప్రాజ్ఞం రాజన్యోదధి మేఖలాం వైశ్యోనిధి పతిత్వం చ శూద్రః శుద్ధేత పాతకాన్. శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడం వలన బ్రాహ్మణుడు భక్తియుతమైన బుద్ధిని, క్షత్రియుడు ధరణిపై సార్వభౌమత్వాన్ని, వైశ్యుడు అపారమైన సంపదను, శూద్రుడు సకల పాప విముక్తిని పొందుతాడు. చాలా అద్భుతం. భగవంతుడు వర్ణాశ్రమ వ్యవస్థని స్థాపించాడు. బ్రాహ్మణుడు కానీ ఈ రోజుల్లో కొంతమంది చదువుతారు, చదవరని కాదు. వాళ్ళ యొక్క బుద్ధిని పవిత్రం చేసుకోవడానికి బ్రాహ్మణుడు భక్తియుతమైన బుద్ధిని, చాలా ఇంటెలిజెంట్లు ఉంటారు కానీ భక్తియుతమైన బుద్ధిని కేవలం భాగవత అధ్యయనం చేయడం వల్ల పొందుతాడంట. క్షత్రియుడు ఆయనకు ముఖ్యంగా కోరుకునేదేంటి? ఈ ప్రపంచాన్ని జయించాల సార్వం భగవంతుడు కేవలం భాగవత పఠన అధ్యయనం వల్ల దొరుకుతుందంట. చాలా మంది ఈరోజు బిజినెస్ కేటగిరీకి వెళ్ళిపోయారు, లేదంటే శూద్ర. సో ఆ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అపారమైన సంపద కేవలం భాగవత అధ్యయనం శ్రవణ కీర్తన వల్ల. శూద్రుడు సకల పాప విముక్తిని పొందుతాడని మనకు బోధిస్తున్నారు ఆచార్యుడు. అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగం అదోక్షజే లోకస్య జనతో విద్వాంశ్చ చక్రే సాత్వత సంహిత. జీవుని అపరిమితమైన క్లేశాలు భక్తి యోగం ద్వారా నశించిపోలేదు. క్లేశాలు అన్నప్పుడు అపరిమితమైన, పరిమితం కాదు, అపరిమితమైన క్లేశాలు, ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖాలు. దాంట్లో ముఖ్యమైనవి 4 క్లేశాలు: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఇవన్నీ కూడా భక్తి యోగం ద్వారా నశించిపోతాయని చెప్తున్నారు. కానీ జనసామాన్యానికి ఈ విషయం తెలియకపోవడం వలన విద్వాంసుడైన వ్యాసదేవుడు పరమ సత్యానికి సంబంధించిన ఈ వాంగ్మయాన్ని శ్రీమద్ భాగవతాన్ని రచించారు. సో వీళ్ళకు చాలా సులభమైన మార్గాన్ని బోధించడానికి కొరకే భాగవతాన్ని వేదవ్యాసుల వారు రచించడం జరిగింది. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పౌరుషే భక్తిరుత్పద్యతి పుంసః శోకమోహ భయాపహ. శ్రీమద్ భాగవతమును కేవలము వినినంత మాత్రమున శోక మోహ భయ అగ్నిని నశింపజేయడానికి, భయాగ్నిని, శోకము మోహం అనే భయాగ్నిని నశింపచేయడానికి కొరకు పరమ పురుషుడైన శ్రీకృష్ణుని యెడ భక్తి శీఘ్రమే ఉత్పన్నమవుతుంది. సో మనం క్లేశాలన్నీ దేని ద్వారా తొలగించుకోగలుగుతాము? భక్తి యోగం ద్వారా.
మరి మన లోపల భక్తి యోగం ఎలా ఉత్పన్నమవుతుంది? కేవలము భాగవతాన్ని ఈ రోజైనా పర్వాలేదు. డబ్బులు లేకుంటే ఆ! ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. పిల్లలకు ఫీజులని, పిల్లలకు అదని ఆ! సో, ఎన్నో రకాలుగా మనము ఖర్చు పెడుతున్నాం. కానీ భాగవతం పట్ల మనం మన డబ్బులు ఉన్నవాళ్ళు శ్రద్ధ చూపెట్టలేదు. లేని వాళ్ళు శ్రద్ధ చూపెట్టలేదు. దయచేసి భాగవత దర్శనం మాత్రమే, భాగవత అధ్యయనం మాత్రమే శోక, మోహ, భయ అగ్నిని నశింపజేయడానికి పరమ పురుషుడు శ్రీకృష్ణుని ఎడ భక్తి స్పాంటేనియస్ భక్తి ఉత్పన్నమవుతుంది. భాగవతం ఏ ఇంట్లో ఉంటే భాగవత అధ్యయనం వల్ల, భాగవత శ్రవణం వల్ల. అందుకే శ్రీమద్ భాగవత మహాపురాణము ఈ విధంగా హరిసుతో ముగుస్తుంది. నెక్స్ట్ ఫైనల్ శ్లోక భాగవతంలో అంతిమ శ్లోకాన్ని 18,000వ శ్లోకం 18,000 కాబట్టి లాస్ట్ శ్లోకం మీరు చూడొచ్చు. నేను చెప్తాను, మీరు కూడా రిపీట్ చేయండి. ఓకే. 23వ శ్లోకం అంటే 12వ స్కందము 13వ అధ్యాయము 13వ శ్లోకం. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనస్తం నమామి హరిం పరం. ఎవరి పవిత్ర నామముల సామూహిక సంకీర్తనము సమస్త పాపములను నశింపజేయును. ఎవనికి నమస్కరించుడిచే సమస్త దుఃఖములు శమించును. అట్టి దేవదేవుడవు హరికి నేను నమస్కరిస్తున్నాను అని దీంతో శుకదేవ గోస్వామి ఎండ్ చేయడం జరిగింది. ఇది భాగవతం యొక్క మహిమ. ఈ భాగవత పురాణం యొక్క మహిమ. ఇప్పుడు భాగవత శ్రవణం వల్ల ఫలశ్రుతులు, శ్రవణ కీర్తనం వల్ల ఆల్రెడీ మనం మహిమ విన్నాము. ఈరోజు మన నిజ జీవితంలో దాన్ని అప్లై చేద్దాం. అప్లై చేయమని మనకు బోధించారు ఆచార్యులు భాగవతం ద్వారా. సపోజ్ ఈ రోజు నుంచి నేను అప్లై చేయాలనుకుంటున్నాను భాగవతాన్ని. సపోజ్ నాకు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గర వెళ్తే ఈ మెడిసిన్ రాసిచ్చారు, జ్వరం వచ్చింది లేకపోతే ఏదో సంథింగ్, దాని కొరకు ఆ మందులు వేసుకోండి తగ్గిపోతుంది అంటారు. అర్థమైందా? చాలా హై టెంపరేచర్ ఉంది, ఏం చేస్తారు, టాబ్లెట్తో కుదరకుంటే అడ్మిట్ చేసుకొని ఇమ్మీడియట్ గా సెలైన్ ఎక్కించి సెలైన్ లో ఇంజెక్షన్స్ పెడతారు, ఇమ్మీడియట్ గా తగ్గిపోతుంది, చెమటలు వస్తాయి. అలానే దాని మందు యొక్క మహిమ, భాగవత మహిమల్ని మనము చర్చిద్దాం. ఇది శుకదేవ గోస్వామి ద్వారా పరీక్షిత్ మహారాజ్ ప్రశ్నలు అడగటము, దాన్ని అక్కడ ఉన్నటువంటి ఎంతో మహాత్ములందరూ వినడము, దాంట్లో వాళ్ళకి ఎటువంటి లాభము జరిగింది, ఇతరులు కూడా జరగబోతుందని మనం చూస్తాము. ఫస్ట్ నంబర్ 1, ఎటువంటి ఫలశ్రుతుల్లో సర్వ దుఃఖ విముక్తి. ఈ ప్రపంచంలో దుఃఖాలు లేనటువంటి వ్యక్తి ఎవరు లేరు. దీనికి చెప్తున్నారు ఈ విషయాన్ని శ్రీ సూత గోస్వామి శౌనకాదులకు అవతార విశేషాలను, భగవత్ అవతారాలను ప్రథమ స్కందంలో వివరిస్తాడు. ఇది వినాలంటే ఇందాక శ్రీనివాసాచార్యుడు ఎలా కష్టాలు పడ్డాడో, శౌనకాది ఋషులు 80,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను వేడుకొని మాకు ఒక ఉత్తమ భక్తుణ్ణి, మాకు ఈ భాగవతామృతం సకల శాస్త్రాల గురించి బోధించే వారిని ప్రసాదించు అంటే అప్పుడు చెప్తారు, నైమిషారణ్యంలో మీరు వెళ్ళి ఏర్పాట్లు చెయ్యండి, మీకు ఉత్తమ భక్తుడు మీ దగ్గరికి వస్తాడు, మీకు బోధించేటువంటి ఉత్తమ మహాత్ముడు పరమహంస వస్తాడని చెప్తే వాళ్ళు వెళ్ళి నైమిషారణ్యాన్ని అంతా శాస్త్ర శ్రవణ కీర్తనలకు తగ్గటువంటి ఏర్పాట్లు, అంటే ఎంతో మంది 1000 మంది కాబట్టి ఏర్పాట్లు చేస్తారు. అంటే తపస్సు చేసిన తరువాత లభ్యమవుతుందండి శ్రవణం, వాళ్ళు వినడానికి కొరకు. మనం ఎటువంటి తపస్సు లేక మనము వింటున్నాం కాబట్టి మనకు అంత శ్రద్ధ, అంత రిజల్ట్ అనిపిస్తలేదు. కానీ ఎవరైతే అలా వినడం వల్ల చూడండి, ప్రథమంగా వివరిస్తాడు, ఆ తర్వాతనే కృష్ణస్తు భగవాన్ స్వయం అనే అతి ముఖ్యమైన విషయాన్ని సుత గోస్వామి బోధిస్తారు శౌనకాదృష్లకు. ఆ విధంగా చెప్పిన తర్వాత భగవత్ అవతార మహిమను వివరిస్తూ, ఎవరైతే
భగవంతుని ఈ అతి రహస్యమైనటి అవతారాలను ఉదయ సంధ్యలలో భక్తితో కీర్తిస్తారో వారు సర్వ దుఃఖాల నుండి విముక్తిని పొందుతారు అని తెలియజేశాడు. అంటే మన యొక్క నిన్న కూడా మనకు భగవద్గీతలో సేమ్ భగవంతుడి యొక్క వర్ణన, భగవంతుడు అనాది నుండి ఉన్నారు, భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భగవంతుడు యజమాని, భగవంతుడు సర్వభోక్త. అలా భగవంతుడి యొక్క గుణగణాలను ఎవరైతే కీర్తిస్తారో కృష్ణస్తు భగవాన్ స్వయం, వాళ్లకు సర్వ దుఃఖ నివృత్తికి కేవలము భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు ఉదయ సంధ్యలలో వినడము కీర్తించడంతో లభ్యమవుతుంది అంటున్నారు. అంటే ఉపశమనం వాటి నుంచి అన్నిటి కూడా నివృత్తికి మార్గము భగవంతుడి యొక్క కథామృతం ఉదయ సంధ్యలో. అంటే మనం అదే చేస్తాం. ఉదయం భాగవతామృతం, ఈవినింగ్ గీతామృతాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. సో శాస్త్రం ఏం చెప్పారో మనకు ఆచార్యులు చెప్పారు, దాన్ని అనుసరిస్తున్నాం. తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ సర్వ పాపహరము సర్వ ఐశ్వర్య ప్రదాయకము భాగవతం శ్రవణము. శ్రీ వరాహ చరితను వివరించిన శ్రీల శుకదేవుడు ఇంకొక శ్రవణ ఫలాన్ని కూడా తెలుపుతూ ధరణిని ఉద్ధరించడానికై ఆది వరాహంగా అవతరించి హిరణ్యాక్షుని వధించిన వైనమును ఎవరైతే వింటారో, కీర్తిస్తారో లేదా విని ఆనందిస్తారో వారు శీఘ్రమే బ్రహ్మహత్య పాతకంతో సహా సమస్త పాపాల నుండి బయటపడతారు. సో బ్రహ్మహత్య పాపం అంతటి పాపాల నుంచి కూడా వాళ్ళు సులభంగా దాటగలుగుతారు అని చెప్తున్నారు. ధనము, యశస్సు, దీర్ఘాయువు, జీవిత అభిష్టం వంటి అసంఖ్యాక లాభమును పొందగలుగుతారు. అంత్యకాలంలో దీని శ్రవణం ద్వారా మనిషి నారాయణుని దివ్యధామాన్ని చేరుకుంటాడు. అంతే నారాయణ స్మృతి. భగవంతుడి యొక్క స్మృతి రావాలంటే మన దినచర్యలో ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ భగవంతుడి యొక్క స్మరణ. మనం కలుస్తాం, పర్వాలేదు, ఆఫీస్లో కూడా 2 నిమిషాలు ఎందుకు కాదు భగవంతుడి యొక్క చర్చ చేయండి, నో ప్రాబ్లం. ఎవరైనా వస్తారో కూర్చుంటారు. సో అది ఆ రోజుకు చాలా ఉత్తమమైనటువంటిది. దీని శ్రవణ ద్వారా చాలా సులభంగా భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు. ప్లస్ ఇక్కడ జీవిస్తున్నప్పుడు కూడా బిజినెస్ వాళ్ళు బిజినెస్ మంచి, అంటే ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు బిజినెస్కి. ఇంకా భగవంతుడే ఎంతో లాభాన్ని, ఎందుకు మనం ఆ బిజినెస్ వల్ల వచ్చే లాభాన్ని భక్తుల కొరకు సేవకు ఉపయోగిస్తాం. దానికి ఎంతో మంది ఉన్నారు మన గ్రూప్లోనే. సో మనమే చూస్తున్నాం, మన యొక్క డాక్టర్ ప్రతిభ మాతాజీ. సో తన యొక్క వృత్తి ద్వారా ఎంత సంపాదిస్తుందో లేదో తెలియదు, కానీ మనం ఏదైనా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ సేవలో పాల్గొంటారు మాతాజీ. సో మనం భాగవత దానం అని చెప్పాము, మాతాజీ భాగవత్ దానంలో పాల్గొన్నారు. అదేవిధంగా గీతాదానం అని చెప్పాము, గీతాదానంలో పాల్గొన్నారు. అదేవిధంగా భగవంతుడి యొక్క జపాయజ్ఞం మాలలు కావాలని చెప్పాము. మనందరికి తెలుసు 100 మాలల్ని ఎవరు అంత పెద్ద మనసుతో వస్తారండి. అంటే పొగడ్త కాదు, అలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. తన లోపల మాతాజీ 100 మాలలు ఇస్తే మన గ్రూప్లోనే కవిత మాతాజీ 8 మాలలు ఇచ్చారు. నో ప్రాబ్లం. ఎంత ఇచ్చారని కాదు, ఎంత గొప్పగా పార్టిసిపేట్ చేయడం. నిన్న యజ్ఞాన్ని మనం తలపెట్టాం, కానీ రాత్రి వరకు నిజంగా అద్భుతం. సో భక్తులు 10 మంది ఆన్లైన్లో ఉండే, వాళ్ళ ఇంట్లో ఒకరో ఇద్దరు ఉన్నారు. సో లాస్ట్కు మనం అనుకోవచ్చు, ఎవరైతే హరిదాస్ ఠాకూర్ని ప్రసన్నం చేయడానికి దంపతులు, నాకు తెలిసి దాంట్లో మరి వెంకటేష్ ప్రభుజీ, అమృత మాతజీ పేర్లోనే ఉంది చూడండి, అమృత మాతజీ, ఇద్దరు పుణ్య దంపతులు. వాళ్ళు కలిసి, అంటే మొబైల్ అయితే ఒకరు వినబడ్డారు, ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేశారు లాస్ట్ వరకు. తర్వాత మన గ్రూప్లో కొత్తగా వచ్చారు, కానీ అద్భుత పార్టిసిపేషన్ ఉంది. నేను ఊహించలేదు స్వాతి మాతాజీని. సో కంటిన్యూషన్ తను నిన్న ఎందుకున్నానో ఈరోజు ఈ భాగవతామృత విన్న తర్వాత తనకు చాలా, తన యొక్క ఆనందము, మాతాజీ యొక్క ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు. ఎందుకంటే కేవలం అది వినడానికి. సో మాతాజీ ఒక వర్డ్ చెప్పారు, మాతాజీ మీరు పొద్దున్నుంచి ఉంటున్నారంటే అట్లీస్ట్ నేను చేయలేకున్నా కూడా ఆ వైబ్రేషన్ మా ఇంటికి ఎంతో పుణ్యము, ఆ వైబ్రేషన్ చాలా మంచిదనే ఉద్దేశంతో
మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొబైల్ ఆన్ ఉందండి. సో, అది ఎంత మంచి అండర్‌స్టాండింగ్ ఆ భగవంతుడి యొక్క నామం పట్ల, ఆ నామ శబ్ద బ్రహ్మం దాని పట్ల ఎంత విశ్వాసం ఉండి మాతాజీ మొబైల్ కంటిన్యూ రాత్రి లాస్ట్‌కి ఇంకా సో, లాస్ట్ ముగింపు యజ్ఞము, జపాయజ్ఞ ముగింపు. సో, ఇద్దరు పుణ్య దంపతులు కలిసి చేయడం జరిగింది. మొదటి మాల, తర్వాత లాస్ట్ మాల మేమిద్దరం చేయడం జరిగింది. నెక్స్ట్ అటువంటి మహద్భాగ్యం వస్తే ఏమైతుందండి మొబైల్ ఒకవేళ ఫోన్‌లు రాకుంటే ఓకే. కంటిన్యూ ఎంతమంది 108 ఆహ్, జపా యజ్ఞాలు వాళ్ళ ఇంట్లో జరిగాయండి. అది సాధ్యమవుతుందా? 108 మనం ఎవరన్నా ఒక్క యజ్ఞం చేయాలంటే కష్టం. ఎవరైతే కంటిన్యూయేషన్‌గా వితౌట్ బ్రేక్ మొదటి రౌండ్ నేనే చేశాను. లాస్ట్ రౌండ్ నేను చేశాను. అంటే 108 యజ్ఞాలు ఎవరైతే అంటే జపా యజ్ఞం చేశారో వాళ్ళు మీరే చూడండి గ్యారంటీ మాటిస్తున్నాను. నెక్స్ట్ భద్ర పూర్ణిమ వరకు మీ ఇంట్లో వాతావరణం వైకుంఠ వాతావరణం ఎంతో చేంజ్ అసలు మీరు ఊహించలేనంత పరిణామం జరగకుంటే చూడండి. నెక్స్ట్ చెప్తున్నారు భగవంతుడు కృష్ణ భక్తి ప్రాప్తి. తృతీయ స్కందంలో మనం చదువుతున్నటువంటి కపిల దేవ సంవాదాన్ని మైత్రేయుడు విదురునికి చెప్పిన తర్వాత ఫలశ్రుతిని తెలియజేస్తూ కపిల దేవుడు అతని జనని వృత్తాంతం పరమ రహస్యమైనది. దీనిని వినిన వారు లేదా పఠించిన వారు గరుడ వాహనుడై శ్రీకృష్ణుని భక్తులు అవుతారు. తర్వాత వారు దేవ దేవదేవుని సేవలో నెలకొనడానికి భగవద్ధామానికి వెళుతారు అని చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ ఆ తృతీయ స్కందంలోనే ఉన్నాము. దేవోతి యొక్క జననము, దేవోతి వివాహము, కపిల భగవానుడి యొక్క అవతరణ ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించాము. కపిల భగవానుడి యొక్క బోధనని ఇప్పుడు మనం వింటున్నాము. కాబట్టి ఎవరైతే తెలియకుండానే ఈ 3వ స్కందాన్ని మొదటి భాగం, 2వ భాగం విన్నారో వాళ్ళకు ఎటువంటి ఫలశ్రుతి చూడండి. భగవద్ధామం వెళ్ళడం గ్యారంటీడ్. అందుగురించి నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పాను నేను. ఏం పర్వాలేదు ప్రభుజీ అలా అనుకోవడం వల్ల మనకేం నష్టం జరగదు. కాన్ఫిడెంట్‌గా ఉండండి. యెస్ ఈ క్షణం నేను శరీరాన్ని వదిలేయాల్సొస్తే తప్పకుండా భగవద్ధామం భగవంతుడు గరుడుని పంపిస్తాడంటే చూడండి ఇంకా. విష్ణుదూతలు గరుడ వాహనుడై శ్రీకృష్ణునికి భక్తులవ్వడం కాకుండా భగవత్ లోకానికి వెళ్తారని చెప్తున్నారు. తర్వాత మనకు సర్వాభీష్టి ప్రాప్తి చతుర్థ స్కందంలో ధ్రువ చరిత్రం. నెక్స్ట్ స్కందం మనకు రాబోతుంది. ధ్రువ చరిత్రము. దానిని అద్భుతంగా వర్ణించిన తర్వాత మైత్రేయుడు విదురునికి ధ్రువ చరిత్ర ఫలశ్రుతిని తెలుపుతూ దేవదేవుని పాద పద్మములను ఆశ్రయించిన వారు పారితోషకము లేకుండా ఈ ధ్రువ చరిత్రాన్ని కీర్తించాలి. అట్టి కీర్తనము శ్రద్ధావంతులకు శ్రోతల సన్నిధిలోనే కావించాలి. చూడండి కీర్తన కూడా శ్రద్ధావంతులైనటువంటి శ్రోతలు అశ్రద్ధ తర్వాత విశ్వాసం లేని వారి దగ్గర దీన్ని చేయకండి. అటువంటి వారి దగ్గర మీరు కీర్తన చేయకండి. అందుకే చైతన్య మహాప్రభు కూడా చెప్తారు కదా! మనకు ఎవరికైతే భగవంతుడి పట్ల విశ్వాసం ఉండదో, ఎవరైతే విశ్వాసం ఉండదని బోధన చేస్తా ఉంటారు. వాడు పాటించడు. అటువంటి వాళ్ళ దగ్గర వినకండి. అదే విధంగా విశ్వాసం లేని వాళ్ళకు బోధించకండి. కాబట్టి శ్రద్ధావంతుల దగ్గర మాత్రమే వారి సన్నిధిలో దీని యొక్క శ్రవణ కీర్తనలు చేయండి. ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఈ చరితాన్ని కీర్తిస్తే పఠించువాడు శ్రోతలు నిఖంగా పూర్ణత్వాన్ని పొందుతారు. అమృత తత్వ ప్రాప్తికి ఈ ధ్రువ చరిత్రము ఉదాత్తమైన జ్ఞానమైనది. పరతత్వం ఎరుగని జనులను దీనిచే సత్యపదమునకు నడపవచ్చును. దీని శ్రవణం చేత దేవతలు కూడా ప్రసన్నులవుతారు. శ్రద్ధాభక్తులతో ధ్రువుని విశుద్ధ స్వభావమును అర్థము చేసుకోవడానికి యత్నించేవాడు విశుద్ధ భక్తి పదమును పొంది భక్తియుత సేవలో నెలకొంటాడు. ముఖ్యంగా గొప్ప భగవద్భక్తుడు కావడానికి అవకాశం కలుగుతుంది. సమస్త పాపాలు నశిస్తాయి. సంసార క్లేశాలు నశిస్తాయి. ధ్రువ చరిత్రను భక్తి శ్రద్ధలతో వినేవాడు ధ్రువుని మహోన్నత గుణాలను పొందుతాడు. దీనిని చైతన్య మహాప్రభు 108 సార్ల శ్రవణం చేస్తారు. ఆలోచించండి. ఒక్కసారి 2 సార్లు కాదు. 108 సార్లు స్వయం భక్తావతారమైనటువంటి చైతన్య మహాప్రభు. ఎందుకు? నిజంగా ఎవరైతే భక్తిలో ఉత్తమ గతి పొందాలనుకుంటారో ఇటువంటి మహాత్ములు, ఇటువంటి
సో పరమహంసల యొక్క చరిత్రాన్ని స్వాధ్యయనం చేయాలి. తర్వాత శ్రవణం చేయాలి. అప్పుడు మనము వాళ్ళ యొక్క సంఘంలో అంటే మహాభక్తుల యొక్క ఆహ్, ఆహ్, సాంగత్యాన్ని తీసుకోవచ్చు. భగవద్ధామం వెళ్ళగలము. నెక్స్ట్ భాగవతము అమంగళ నాశము, తర్వాత వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. చతుర్థ స్కందంలో పృథు మహారాజు చరిత్ర కూడా వస్తుంది. ధ్రువ మహారాజు, పృథు మహారాజు. దీనిని కూడా మైత్రేయుడే విదురునికి వివరిస్తాడు. పృథు చరిత్రను వివరించిన మైత్రేయుడు పలుకుతూ ఈ చరిత్రను శ్రద్ధగా వినేవాడు వైకుంఠాన్ని చేరుతాడు. పృథు మహారాజు నవదా భక్తుల్లో ఏ భక్తికి ఆచార్యుడు? అర్చన భక్తికి ఆచార్యుడు. కాబట్టి మనం అర్చన చేస్తున్నాం. మరి అర్చనకు ఆచార్యుడైనటువంటి పృథు మహారాజ్ చరిత్రను ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో, అధ్యయనం చేస్తారో, వైకుంఠంలో వాళ్ళకు స్థానం గ్యారంటీడ్, బుక్ అయిపోతుందంట. దీని శ్రవణంతో బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వ సిద్ధిని పొందుతాడు. క్షత్రియుడు ప్రపంచ చక్రవర్తి అవుతాడు. తర్వాత వైశ్యుడు అత్యధిక పశు సంపదను పొందుతాడు. శూద్రుడు భగవద్భక్తుడు అవుతాడు. సమస్త అమంగళాలు తొలగిపోతాయి అని శ్రవణ ఫలాన్ని వివరిస్తున్నారు. ఈ జన్మలో మనకు కావలసినవి దొరుకుతాయి. భగవంతుడు దీనికి ఏం చెప్తున్నారు? అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలు అంటే మనకు భగవంతుడు ఉన్నదాన్ని కాపాడుతాడు, లేని దాన్ని ప్రసాదిస్తాడు. లేనిదేంటి? మనకు వైకుంఠ ప్రాప్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ జీవితంలో లేనిది బిజినెస్ చేస్తున్నాం కానీ డబ్బులు లేవు, డబ్బులు ఇస్తాడు. అదేవిధంగా నేను ప్రజలను పాలించే వృత్తిని ఎన్నుకున్నాను అనుకోండి, అంటే రాజులాగా రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు, పదవులను ఇస్తాడు. బ్రాహ్మణుడు అవ్వాలనుకుంటాను కానీ జ్ఞాపక శక్తి ఉండట్లేదు. తర్వాత శాస్త్ర అధ్యయనం చక్కగా చేయలేకపోతున్నాను. తర్వాత శ్రవణం దాన్ని కూడా భగవంతుడు పఠన్ పాఠన్ మనము అధ్యయనం చేయాలి, బోధించాలి. బ్రాహ్మణుడి యొక్క వృత్తి ఇవన్నిటి కూడా ప్రసాదిస్తాడు. శూద్రుని నేను అంటే కులం కాదు, దయచేసి. సో శూద్ర అంటే ఈ 3 గుణాలు లేనటువంటి వాడిని. సో కేవలం కష్టపడాలా, కామ్య కర్మలతో కష్టపడాలా, లేదంటే భౌతిక సుఖాన్ని కోరుకునేవాడు. భగవంతుడు అటువంటి వాడికి ఆధ్యాత్మిక సుఖాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత మనకు నరక వాసము తొలగడం, ఇంకా భయపడవలసిన అవసరం. నేను నరకానికి వెళ్తా అనేది 100% మన మనసులను తీసేయచ్చు. 6వ స్కందంలో 6వ స్కందంలో నారాయణ నమోచ్చారణచే యమభటుల నుంచి తప్పించుకున్న అజామిలుని చరిత్రము వస్తుంది. దానిని వివరించిన శుకదేవ గోస్వామి పరీక్షిత్తుతో పలుకుతూ పరమ రహస్యమైన ఈ ఇతిహాసము సమస్త పాప హారము. దీనిని భక్తి శ్రద్ధలతో, అంటే అజామిలుడి యొక్క చరిత్ర భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో, ఎంతటి పాపి, గవర్నమెంట్ పాపి అయినా కూడా నరకంలో పడడు, నరకం నుండి విముక్తుడవుతాడు. వానిని యమభటులు కన్నెత్తి కూడా చూడరు. తర్వాత మరణానంతరం అతడు భగవద్ధామానికి వెళ్తాడు. చూడండి ఎంత తెలియకుండా ఎన్నో జన్మలో పాపం చేసాం మనం. ఈ జన్మలో కూడా చేసాము. కానీ ఇప్పుడు ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్త పడండి. భగవంతుడు అదే చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఇంతకాలం నీకు ఎవరికి శరణాగతి పొందాలో తెలియక, ఏ ధర్మము పాటించాలో తెలియక, మనకు తోచిన ధర్మము, మనకెవరో చెప్పిన ధర్మాన్ని పాటించాము. అని ఇప్పుడు భగవంతుడే సర్వస్వము, భగవంతుడు తప్ప నాకు ఇంకెవ్వరు యొక్క ఏ ధర్మం, భాగవత్ ధర్మం తప్ప ఏ ధర్మం అవసరం లేదు అని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు తప్పకుండా నరకం నుంచి విముక్తులై భగవద్ధామం వెళ్ళగలుగుతారు. తరువాత భవబంధ విముక్తి. దీని కొరకు మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర 7వ స్కందములో చూడండి. ప్రతి స్కందం ఎటువంటి ఫలాన్ని ఇస్తుంది? 7వ స్కందంలో వస్తుంది. ప్రహ్లాదుని చరిత్రమును వినేవాడు, కీర్తించేవాడు భవబంధ విముక్తుడవుతాడు. ఎందుకు భవబంధ అంటే, ప్రహ్లాదుడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రితో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. తర్వాత చుట్టాలు బంధువులతో అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ప్రహ్లాదుడికి అటువంటి అటాచ్మెంట్ లేదు. అదేవిధంగా ప్రహ్లాదుడి వంశంలో మనవడైనటువంటి బలి చక్రవర్తి కూడా ఎటువంటి బంధం లేదు. భగవంతుడు వామనుడికి 3 అడుగులు దానం ఇచ్చాడు.
2 అడుగులతో భూమి ఆకాశాలను ఆయన ఆహ్, ఆక్యుపై చేస్తారు. మూడవ పాదాన్ని ఎక్కడ మోపమంటారంటే నా తలపైన. అంటే ఇంక ఎటువంటి భవబంధాలు లేవు. ఆ తలపైన ఎప్పుడైతే పెట్టారో ఆయన సుతల లోకానికి వెళ్ళిపోతారు. ఆ విధంగా మహాభాగవతుడు ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ఎవరైతే వింటారో, ఈ మరి అన్లెస్ అంటిల్ భవబంధాల నుంచి మనం విముక్తి కోరుకోమో, భగవంతుడి యొక్క లోకాన్ని వైకుంఠ ప్రాప్తి దొరకదు. నెక్స్ట్ కలియుగ దోషాలు దూరమవుతాయి. కలియుగంలో చాలా దోషాలు. సో, మనకు ఆల్రెడీ భాగవతంలోనే చెప్తారు. ఏం శ్లోకం అది? కలియుగం దోషాలతో కూడుకుంది. కలిర్దోషే నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణై కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. గజేంద్ర మోక్ష చరితం అష్టమ స్కందంలో ఉంది. సప్తమ ప్రహ్లాదుడు, అష్టమ స్కందం గజేంద్ర మోక్షము. ఆ చరిత్రాన్ని వినడం వల్ల స్వర్గ ప్రాప్తికి అర్హులవుతారు. వారు భక్తులుగా యశస్సును పొందుతారు. కలియుగ దోషాలతో ప్రభావితులు కారు. ఆ! దుఃస్వప్నాలను గాంచరు. చెడు స్వప్నాలు గూడా రావండి. సో, కాబట్టి గజేంద్రుడు చాలా మహాభక్తుడు. ఈ విధంగా ఒక్కొక్క స్కందంలో ఒక పరమహంసలైనటువంటి మహాభక్తుల చరిత్ర ఉంది. వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? స్వర్గప్రాప్తి తర్వాత భక్తులుగా యశస్సులు పొందుతారు. స్వర్గాన్ని పొందాలంటే చాలా కష్టం. అంత ఈజీ గాదు. కేవలం గజేంద్ర మోక్షం వినడం వల్ల ఎవరికైనా నిజంగా స్వర్గం పోవాలంటే చాలా సులభంగా వెళ్ళగలుగుతారంట. తర్వాతన యత్న సాఫల్యం. క్షీరసాగర మథన వృత్తాంతం అష్టమ స్కందంలో వస్తుంది. దీనిని శ్రద్ధతో వినడం వలన మనిషి ప్రయత్నాలు ఎన్నడూను విఫలము కాకుండా ఉంటాయి. భగవన్ మహిమలను కీర్తించడమే భౌతిక జగత్తులో సమస్త క్లేశాలను నశింపజేసుకునే సాధనము కదా! సో, ఎవరైనా వేరే వేరే పనుల గురించి చాలా ప్రయత్నాలు జేస్తారు. వారి ప్రయత్నము సాఫల్యం కావాలంటే ఇక్కడ దేవదానవులు క్షీరసాగర మథనం ఆ యొక్క చరిత్రాన్ని ఆ! స్ శ్రవణ కీర్తనలు చేయండి. మీ యొక్క ఆ యొక్క ప్రయత్నం చాలా సులభంగా నెరవేరుతుందని చెప్తున్నారు. సకల కార్యాలు శుభమయములు అవుతాయి. అద్భుతమైన వామన చరిత్రము అష్టమ స్కందంలో వస్తుంది. దానిని వామన దేవుడు. శ్రీల శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకు వివరించిన తర్వాత ఫలశ్రుతి తెలుపుతూ, రాజా భగవంతుని వివిధ అవతారాల అసాధారణమైన కర్మలను వినడం వలన మనిషి గాని మనిషి ఉన్నత లోకాలను చేరుకుంటాడు లేదా భగవద్ధామమునైనా పొందుతాడు. దేవతల ప్రీతి కర్మల్లో గాని, పితృకార్యాల్లో గాని లేదా వివాహం వంటి సాంఘిక కర్మల సమయంలో గాని వామన చరితాన్ని కీర్తిస్తే ఆ కార్యం అత్యంత శుభమయమే అవుతుంది. చూడండి. మనం డే టు డే లైఫ్‌లో ఈ పనులు చేస్తా ఉంటాం. సో, దేవతలు గణేష్‌ది చేశాం. మరి గణేష్ గురించి ఏది చేయాలా? గణేష్ రచించినటువంటి భాగవతం, భగవద్గీత అని కూడా చెప్పాను. సో, ఆ ప్రోగ్రామ్ దగ్గర మనము భగవంతుడి యొక్క కథామృతాన్ని మనం శ్రవణ కీర్తనలు చేయాలి. తర్వాత పితృ కార్యాలలో మనం శ్రాద్ధ కార్యాలలో గూడా భాగవతాన్ని శ్రవణ కీర్తన చేయండి. వివాహము మరి మిగతా ఏదన్నా చాలా మందికి చెప్తా ఉంటాను. వివాహం ఫిక్స్ అయినప్పుడే చెప్పండి ప్రభుజీ ఒక సత్సంగ్ పెట్టండి. భాగవత శ్రవణ కీర్తనలు చేయండి. సో, దానివల్ల ఆ యొక్క కార్యము సఫలీకృతమవుతుంది. అత్యంత శుభదాయకమవుతుంది. కానీ చాలామంది చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. సో, ఇట్ ఈస్ అప్ టు యూ. తర్వాత ఇంకా పాప విముక్తి, సర్వ సంకల్ప సిద్ధి. మత్స్యావతార చరిత్రము అష్టమ స్కందంలో వస్తుంది. దానిని వినేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు. మత్స్యావతారం గురించి వినేవాడు అన్ని పాపాల నుంచి వాడు తెలిసి తెలియక ఏదో పాపాలు చేస్తా ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ప్రభుజీ ఇప్పుడు నేనేం పాపం చేయట్లేదు. మనకు మూడవ అధ్యాయము భగవద్గీత 13వ శ్లోకంలో యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై. ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే తవగం పాప ఆ! ఏ పచంతి ఆత్మ కారణ. సో, అక్కడ భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తింటే మనకు పాప విముక్తులం అవుతాము. భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం తింటే పాపాన్ని భుజించినాం. మరి మనం తెలియకుండా రోజు ఆఫీస్‌లో, బిజినెస్‌లో, షాపుల్లో లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గరనో, ఫ్రెండ్స్ బర్త్‌డేకి వెళ్తే కేకు ఎన్నో తింటా ఉంటాం. అది కూడా పాపమే. ఇక్కడ సర్వ పాప విముక్తులం అవుతాము మత్స్యావతారని. అతని అన్ని సంకల్పాలు సిద్ధిస్తాయి. నిస్సందేహంగా అతడు భగవద్ధామానికి
చేరుకుంటాడు. ఇది మత్స్యావతార శ్రవణ ఫలము. ఒకటి భాగవతంలో ప్రతి లీలకు ఇటువంటి మహద్భాగ్యం. సో, ఎంతో ఆ! గొప్ప ఫలశ్రుతులు ఉన్నాయి. తర్వాత మాత్సర్య రోగ విముక్తి నవమ స్కందంలో సుఖదేవ్ గోస్వామి వివరించిన శ్రీరామచంద్రుని చరితం వినడం ద్వారా మనిషి చివరకు మాత్సర్య రోగం నుండి కలియుగమే. సో, ఈర్ష్య, ద్వేషాలు, కలహాలు వీటన్నిటి నుంచి కూడా కేవలం రామచంద్రుడిది ఎందుకు పెట్టారంటే, రామచంద్రుడు మనకు ధర్మాన్ని బోధించాడు. ధర్మం అంటే ఎట్ ఏ విధంగా పాటించాలి. అందుగురించే మర్యాద పురుషోత్తముడు భగవంతుడు 4 రకాలైనటువంటి ధర్మాలను మనకు బోధించాడు. సామాన్య ధర్మము, తర్వాత విశేష ధర్మము, విశేషతర్ ధర్మము, విశేషతం ధర్మము. విశేష సామాన్య ధర్మము రామచంద్రుడు. సో, ఈ సాంఘిక జీవనంలో కుమారుడిలాగా, తండ్రిలాగా, భర్తలాగా, స్నేహితుడిలాగా, అన్నతమ్ములలాగా, తర్వాత శిష్యుడిలాగా, రాజులాగా, సో, ఈ విధంగా యజమానిలాగా, ఈ విధంగా ఎన్నో ధర్మాలను ఏ విధంగా పాటించాలని చేసి చూయించారు. లక్ష్మణుడు యజమాని అంటే దాసుడు. అంటే భగవంతుడి యొక్క మాటను అంటే భగవత్ వాక్యాన్ని కాకుండా భగవంతుని సేవను ఎలా చేయాలి? అంటే భగవంతుడికి వపు సేవ కూడా అవసరం. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో భగవత్ విగ్రహాలున్నాయి. సో, వారి యొక్క వపు సేవ అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టటము, భగవంతుడికి ఆరతి చేయటము, భగవంతుడికి అభిషేకం చేయటము, భగవంతుడికి పుష్పాలంకరణ చేయటము. ఈస్ ఆల్ వపు సేవ. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లక్ష్మణుడు భగవంతుడి యొక్క వపు సేవను అనుక్షణం తన యొక్క సుఖాలను త్యజించాడు. సో, నిద్రను కూడా జయించాడు. సో, అలాదిని శక్తి అయినటువంటి సీతమ్మ వారి సేవ కొరకు, భగవత్ సేవ కొరకు అది విశేష ధర్మము. తర్వాత విశేష ధర్మము భగవంతుడి యొక్క వాణి సేవ. భగవంతుడి యొక్క సేవ లక్ష్మణుడు చేశాడు. భగవంతుడి యొక్క వాణి సేవ భరతుడు చేశాడు. తర్వాత అది విశేషతర ధర్మం. భగవంతుడు చెప్పిన దాన్ని పాటించాడు, విన్నాడు, పాటించాడు. మరి ఇంకా దీనికంటే ఉత్తమ సేవ విశేషత్వం. భగవంతుడి యొక్క భక్తుడు అంటే ప్రతినిధి చెప్పినటువంటి వాక్యాన్ని పాటించడం. ప్రతినిధి సేవించడం అంటే వాని సేవ. భరతుడు ఏదైతే చెప్పాడో ఆ ఆదేశాన్ని శత్రుఘ్నుడు పాటించాడు కాబట్టి అందరికంటే కూడా శత్రుఘ్నుడికే గొప్ప పేరు. ఆ సేవనే గొప్పదిగా వర్ణిస్తున్నాడు. తర్వాత మనకు గోలోక ప్రాప్తి, గోవింద అనురక్తి. దశమ స్కందంలో శ్రీకృష్ణుని లీలలన్నింటికీ విశేషమైన ఫలశ్రుతి చెప్పబడింది. మొట్టమొదటిగా చెప్పబడినది గోవిందానురక్తి. ఆరవ నాడే అచ్యుతుడు అంటే ఆరవ 6th డే భగవంతుడు పూతనని సంవరించాడు. పూతన పూతన పూతనావద కథను వినేవాడు ఆది పురుషుడైన గోవిందుని పట్ల అనురక్తిని పొందుతాడు. ఇప్పుడు మనం చేస్తుందేది ప్రతిరోజు చతుర్మాస్యంలో అనుకోకుండా చూడండి భగవత్ సంకల్పం మనం ఏది చేసినా కూడా ప్రభుజీకి ఎప్పుడన్నా గుర్తొస్తే అది పెడతాడని అనుకునేరు. దయచేసి ఇది కేవలం రాధారమణ యొక్క సంకల్పం ఉంటుంది. మనం ఈ 4 నెలలు ప్రతిరోజు మన భగవద్గీత అయిపోయిన తర్వాత దశమ స్కందంలో శ్రీకృష్ణుని లీలలు అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం? స్వాధ్యయనం, శ్రవణ కీర్తనం చేస్తున్నాం. దానివల్ల గోవిందుడు అంటే భగవంతుడి పట్ల అనురక్తి, భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి పట్ల ఆకర్షణ పెరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత కామరోగం ఏమవుతుంది? అతి గుహ్యమైనటువంటి రాసలీల వర్ణనము దశమ స్కందములోని 5 అధ్యాయాలు చెప్పబడింది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో రాసలీలా కథనాన్ని మహాభాగవతుల నుండి శ్రవణం చేస్తారో వారి హృదయంలోని కామరోగం నశించిపోతుంది. వారికి విశుద్ధ భక్తి ప్రాప్తిస్తుంది. కామరోగం అంటే భౌతిక భోగాలను భోగించాలి అనే భోగ ప్రవృత్తి నశించి భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి సేవ అనేది విశుద్ధ భక్తి భగవంతుడు ప్రాప్తిస్తాడండి మనకు. తర్వాత అపవాదు తొలగి శాంతిలో మన పైన కూడా చాలా నిందలు వస్తూ ఉంటాయి. ఎలాగైతే శమంతకమని వృత్తాంతము దశమ స్కందంలోనే వస్తుంది. ఎవరైతే విష్ణు పరాక్రమంతో నిండినట్టి
సమంతకమని వృత్తాంతమును వింటారో సమస్త పాపదూరులై మంగళాన్ని పొందుతారు. దీనిని వినేవారికి, చదివేవారికి అపవాదులు తొలగి శాంతి చేకూరుతుంది. కొన్నిసార్లు మనం ఇంత భక్తి చేస్తున్నా, సేవ చేస్తున్నా మన పైన గూడా నిందలు వేస్తా ఉంటారు కొంతమంది. అది ఆల్రెడీ మొదటి నామాపరాధము. ఏంటి మొదటి నామాపరాధము? భగవంతుని ప్రచారంలో భక్తుడు తన జీవితాన్ని ధారపోస్తే వాళ్ళని ఎవరైతే ఆ! నిందిస్తారో అది మొదటి నామాపరాధం. నామం చేస్తారు, భక్తి చేస్తారు. కానీ భగవద్భక్తిని చేస్తున్నటువంటి భక్తుడిని నిందిస్తారు. భగవత్ ప్రచారం చేస్తున్నటువంటి భక్తుని అది మొట్టమొదటి నామాపరాధము. దయచేసి ఆ నామాపరాధం నుంచి మనం బయటపడలేము. కాబట్టి శమంతకమని ఈ వృత్తాంతాన్ని చదివి అంటే పాపం పోతుందంటే మళ్ళీ చేయమని గాదు. మళ్ళీ ఇంకా చేయకుండా ఉండాలి. ఫైనల్‌గా మనకు భగవంతుడు గోలోక ప్రాప్తి ప్రసాదిస్తున్నాడు. రమ్యమైన ముకుందుని శ్రీకృష్ణుని లీలను నిత్యము వినేవాడు. మనకు అందు గురించి ఏమంటారు భాగవతం మనం శ్లోకం చదివే ముందు ఏ శ్లోకం చదువుతాము? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. దానివల్ల ఏమొస్తది? భాగవత సేవయాం భాగవతి అతి ఉత్తమ శ్లోకం. ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో, అటువంటి లీలను నిత్యము వినేవాడు, కీర్తించేవాడు, ధ్యానించేవాడు మృత్యువునకు చోటు లేనట్టి భగవద్ధామాన్ని పొందుతాడు. అక్కడ నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తున్నారు. అక్కడ మృత్యువు ఇంకా జన్మ మృత్యు జరా వ్యాధి అక్కడ ఇటువంటి క్లేశాలు, త్రివిధ తాపాలు లేనటువంటి భగవద్ధామాన్ని పొందుతాడు. కృష్ణ లీలను సమగ్రంగా చెప్పిన తర్వాత శ్రీ శుకదేవుడు ఈ ఫలశ్రుతిని తెలియజేస్తారు. తర్వాత మనకు చెప్తున్నారు మోక్ష ప్రాప్తి. ఏకాదశ స్కందంలో జ్ఞాన ప్రదాయకమైన ఉద్ధవ గీత వర్ణింపబడింది. 11వ స్కందంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఉపదేశించిన ఆనంద సాగరయుతమైన జ్ఞానాన్ని ఎవడైతే శ్రద్ధతో వింటాడో మోక్షాన్ని పొందుతాడని ఇక్కడ ఫలశ్రుతి చెప్తుంది. 11వ స్కందం ఎవరైతే ఉద్ధవ గీత దాన్ని ఎవరైతే వింటారో భగవంతుడు స్వయంగా చెప్తారు ఉద్ధవుడికి. దాన్ని వింటారో మోక్షము రెడీగా ఉంటుందంట. రూపాలవారు చెప్తారు ముక్తి మొక్కిలితే లాంజలి. ముక్తి మన గేట్ దగ్గర చేయి కట్టుకొని రెడీగా ఉంటుందంట. ఎప్పుడు అవకాశం ఇస్తాడు ఈ సేవనని. లాస్ట్ ఫైనల్ గా 12వ స్కందం గురించి చెప్తున్నారు ఫలశ్రుతి. కామ్య కర్మ విధ్వంసం. మన లోపల ఉన్నటువంటి కామ్య కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయంట. ద్వాదశ స్కందంలో మార్కండేయ చరిత్రం వస్తుంది. దీనిని శౌనకాది ఋషులకు వివరించిన సూత గోస్వామి వారితో పలుకుతూ ఈ మార్కండేయ చరిత్రము భగవంతుని దివ్య శక్తిని తెలియజేస్తుంది. ఎవరైతే దీనిని చక్కగా వివరించి చెబుతారో లేదా వింటారో వారు తిరిగి కామ్యకర్మ పరంపరలో చిక్కుబడరు అని ఫలశ్రుతి. అంటే కామ్యకర్మలలో మళ్ళీ ఇంకా ఈ బంధాలలో చిక్కుకునే అవకాశము లేదు అని మనకు భగవంతుడు చెప్పి దీంతో ముగిస్తున్నారు. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. భాగవత మహిమ కీ జై. భాగవత ఫలశ్రుతి కీ జై.